ఏపీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలోని స్టాంప్స్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 10 నిమిషాల్లోనే అమ్మకం, కొనుగోలు, సాక్ష్యాల పని పూర్తి చేసుకుని వెళ్లేలా ఈ స్లాట్ ని రూపొందించారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లుగా మంత్రి అనగాని తెలిపారు. తొలి విడతలో 26 జిల్లాల ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరు నుంచి కూడా దశల వారీగా ఇవి ప్రారంభమవుతాయి. పేదలకు న్యాయం, వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా మంత్రి తెలిపారు. జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్, కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారు, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారు, అది క్రెడ్ అవ్వచ్చు, నెట్కో అవ్వచ్చు, బిల్డర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మేవాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. ఎంఏయుడి డిటిసిపి మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవ్వబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. మన ఇంట్లో కూర్చొని టెక్నాలజీ పెరిగిపోయింది, చాట్ జీపీటీ లాంటివి ఉన్నాయి, ఏఐ లాంటివి ఉన్నాయి, అన్నీ కూడా వాడి తద్వారా సిటిజన్ ఇంట్లోనే కూర్చుని అన్నీ ఇప్పుడు మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కూడా ఇంట్లోనే కూర్చుని వారే ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టి చేసి డిజిటలైజేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క హిందూ మ్యారేజ్ సిస్టమ్ కూడా మార్పులు కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం. అలాగే స్టాంపులు లభ్యత అవ్వచ్చు, లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది, దాని రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, అన్నీ కూడా ముందుగానే అవగాహన తెలుసుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, రిజిస్ట్రేషన్తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా